దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే మనకు ఆశీర్వాదం. దేవుడు మన తోడుగా ఉంటాడు. దేశం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం చేతులెత్తుతున్న మనము చేసిన పొరపాటు కాదు, మనం చేసిన తప్పు కాదు, కానీ ఎదుటి వారి పాపాన్ని మనమే మోయాలి. వారి పాపాన్ని కూడా మనమే ఒప్పుకోవాలి. వాళ్ళని క్షమించమని మనమే ఏడవాలి. ఎందుకంటే నరకానికి వెళ్ళిపోతారు. రాత్రి మగలు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, అయ్యా వారిని క్షమించండి, పరిశుద్ధపరచండి, తెలియక చేశారు ప్రభు అని వారి కోసం మనమే ఏడవాలి. ఎందుకంటే వారిని మనం పోగొట్టుకోలేము. వారు దేవుడికి కావాలి. దేవుడు వారిని కోరుకుంటున్నాడు. మనకి వాళ్ళు కావాలి. వాళ్ళు నశించిపోతే, భ్రష్టత్వం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాలేదు కనుక వాళ్ళ కోసం మనమే ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనమే ఏడవాలి. వాళ్ళ పాపాన్ని మనమే తీసుకొని మనమే ఉపవాసం ఉండాలి. వాళ్ళెవరిని అనుకోవద్దు. వాళ్ళ కోసం మనమే ఏడవాలి. మన మీద భారం ఉంది. దేవుడు మనకు పని అప్పగించాడు దేవుడు. అందరిలాగా మనం తొలగిపోలేము. మనకి భారం ఉంది, బాధ్యత ఉంది. దేవుడు మనని తన ఇంటిలో నమ్మకమైనగా పెట్టాడు.